ఫ్రెండ్స్, ప్రపంచంలో మొదటి జనరల్ పర్పస్ కంప్యూటర్ ఎనియాక్ తయారై దాదాపు 80 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం వాడే స్మార్ట్ ఫోన్లు, సూపర్ కంప్యూటర్లు, చివరకు ఏఐ సిస్టమ్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్ల ప్రవాహం ఆధారంగానే నడుస్తున్నాయి. కానీ ఏఐ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ ఎలక్ట్రాన్ల వల్ల కంప్యూటర్ చిప్స్ విపరీతంగా వేడెక్కిపోతూ భారీగా కరెంటును మింగేస్తున్నాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ ఎలక్ట్రాన్ల స్థానంలో నేరుగా కాంతి కణాలతో ఏఐని నడిపించే ఒక వింత టెక్నాలజీని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. టెక్నాలజీని ప్రపంచాన్ని షాక్ గురి చేస్తున్న ఆ లైట్ మ్యాటర్ ఏఐ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చారిత్రాత్మక విజయాన్ని అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఫిజిక్స్ శాస్త్రవేత్తల బృందం సాధించింది. ఆనాటి ఎనియాక్ కంప్యూటర్ను కనిపెట్టింది కూడా ఇదే పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కావడం విశేషం. ఇప్పుడు అదే యూనివర్సిటీకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ బోజెన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లీహే నేతృత్వంలోని టీం ఎలక్ట్రాన్ల పరిమితులను దాటుకుంటూ ఈ కొత్త కాంతి ఆధారిత కంప్యూటింగ్ టెక్నాలజీని డెవలప్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక ఫిజికల్ రివ్యూ లెటర్స్ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. అసలు మన కంప్యూటర్ చిప్స్ లో ఎలక్ట్రాన్లు ఎందుకు ఇబ్బందిగా మారాయి? ఎలక్ట్రాన్లకు విద్యుత్ ఛార్జ్ ఉంటుంది. అవి చిప్ లోపల ప్రయాణించేటప్పుడు పదార్థాల ఘర్షణ వల్ల విపరీతమైన వేడి పుడుతుంది, కరెంట్ వేస్ట్ అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా కాంతి కణాలైన ప్రోటాన్లు వాడితే వాటికి ఛార్జ్ గానీ బరువు గానీ ఉండదు. కాబట్టి ఎలాంటి నష్టం లేకుండా కాంతి వేగంతో డేటాను మోసుకెళ్తాయి. కానీ కాంతి కణాలకు ఛార్జ్ లేకపోవడం వల్ల కంప్యూటర్ సిగ్నల్స్ ని ఆన్ ఆఫ్ చేసే స్విచ్చింగ్ లాజిక్ కు ఇవి ఇన్నాళ్ళు లొంగలేదు. డేటాను మోయడానికి కాంతి సూపర్, కానీ లెక్కలు చేయడానికి మాత్రం పనికిరానేది పాత సిద్ధాంతం. మరి ఆ కాంతి కణాలను శాస్త్రవేత్తలు కంప్యూటర్ లెక్కలు చేసేలా ఎలా లొంగ తీసుకున్నారు? ఇందుకోసం ప్రొఫెసర్ బోజెన్ టీమ్ ఒక మైండ్ బ్లాకింగ్ టెక్నిక్ వాడింది. అత్యంత పల్సటి ఒక అణువు మందం ఉన్న సెమీ కండక్టర్ మెటీరియల్ లోపల కాంతి కణాలను, ఎలక్ట్రాన్లను ఒకదానితో ఒకటి అత్యంత బలంగా లింక్ చేశారు. అలా కాంతి మరియు పదార్థం కలిసి ఒక సరికొత్త వింత కణం రూపుదిద్దుకుంటుంది. దీనే సైన్స్ భాషలో ఎక్స్టాన్ పోలారిటాన్ అనే క్వాసీ పార్టికల్ అని పిలుస్తారు. దీనికి కాంతి లాంటి వేగంతో పాటు ఎలక్ట్రాన్ లాగా సిగ్నల్స్ ను స్విచ్ ఆఫ్ చేసే పవర్ కూడా ఉంది. ఈ కొత్త కణంతో ఏఐ కంప్యూటింగ్ లో జరిగిన ఒక వింత నిజం ఏంటో తెలుసా? ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని ఎక్స్పెరిమెంటల్ లైట్ ఏఐ చిప్స్ లెక్కలు చేసేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాంతి సిగ్నల్స్ ని మళ్ళీ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ గా మార్చాల్సి వస్తుంది. దీనివల్ల ప్రాసెస్ స్లో అయిపోయి కరెంట్ వేస్ట్ అవుతుంది. కానీ పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్త సాయంతో సిగ్నల్స్ ని మార్చే పని లేకుండా నేరుగా కాంతి రూపంలోనే నిర్ణయాలు తీసుకునేలా చేశారు. ఇందుకోసం వాడిన కరెంట్ ఎంతో తెలుసా? కేవలం 4 క్వాడ్రిలియన్ల ఔల్స్. అంటే ఒక చిన్న ఎల్ఈడి లైట్ వెలగడానికి కావలసిన పవర్ కంటే ఇది కొన్ని కోట్ల రెట్లు తక్కువ. ఈ ఆవిష్కరణ మన భవిష్యత్తుకి ఎందుకు ముఖ్యం? ఒకవేళ ఈ టెక్నాలజీని సక్సెస్ఫుల్ గా పెద్ద ఎత్తున చిప్స్ లోకి తీసుకొస్తే మనం వాడే కెమెరాల నుండి వచ్చే విజువల్స్ ని ఎలాంటి ఎలక్ట్రికల్ కన్వర్షన్ లేకుండా నేరుగా కాంతి రూపంలోనే ఏఐ చిప్స్ ప్రాసెస్ చేస్తాయి. దీనివల్ల ఏఐ డేటా సెంటర్లు మింగేసే వేలాది మెగావాట్ల కరెంట్ భారీ స్థాయిలో తగ్గిపోతాయి. ఇక అంతేకాకుండా భవిష్యత్తులో రాబోయే క్వాంటమ్ కంప్యూటింగ్ ఫంక్షన్లను కూడా ఈ ఒకే ఒక కాంతి చిప్ లో రన్ చేయవచ్చని శాస్త్రవేత్తలు పక్కా రోడ్ మ్యాప్ అందించారు. చూసారుగా, 80ల ఎలక్ట్రాన్ కంప్యూటర్ల సామ్రాజ్యానికి చెక్ పెడుతూ కాంతి కణాలతో ఏఐని నడిపించేలా సైన్స్ సృష్టించిన కొత్త అద్భుతం ఎంతటి విప్లవాత్మకమైనదో. భవిష్యత్తులో మన స్మార్ట్ ఫోన్ల స్పీడ్ మరియు ఏఐ పవర్ ఊహాకందని రేంజ్ కి వెళ్తాయని చెప్పడానికి ఈ రీసెర్చ్ ఒక పక్కా సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.